నమస్తే, నేను కార్తిక్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలన వార్త హాట్ టాపిక్గా మారింది. ప్రజాస్వామ్యబద్ధంగా అది ఏకగ్రీవంగా ఎన్నికైన ఒక కీలక నేత కేవలం 24 గంటలు కూడా గడవక ముందే తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అది కూడా సాధారణ పరిస్థితుల్లో కాదు. ఆసుపత్రి బెడ్పై నుంచే తన రాజీనామా లేఖను మంత్రుల చేతికి అందించారు. అవును, కృష్ణా మిల్క్ యూనియన్ అంటే మన విజయ డైరీ చైర్మన్ పదవికి టీడీపీ సీనియర్ నేత చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. నిన్నటి వరకు ఎన్నికల హడావిడితో వేడెక్కిన డైరీ రాజకీయం ఇప్పుడు ఆసుపత్రిలో జరిగిన సుదీర్ఘ చర్చలు హైడ్రామాతో ముగిసింది. అసలు 7 ఏళ్లుగా విజయ డైరీని నడిపించిన చలసాని ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? పాత వివాదాలేంటి? ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఈ వివాదం వెనుక ఉన్న పాత నేపథ్యం మనం ఒకసారి పరిశీలిస్తే, చలసాని ఆంజనేయులు గత 7 ఏళ్లుగా కృష్ణా మిల్క్ యూనియన్ అధ్యక్షుడిగా విజయవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విజయ్ డైరీ బాధ్యతలను అమూల్ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు జరిపినప్పుడు సహకార రంగాన్ని కాపాడడంలో చలసాని కీలక పాత్ర పోషించాలని డైరీ వర్గాలు చెబుతూ ఉంటాయి. అయితే ఈసారి డైరీ ఎన్నికల సమయంలో వచ్చేసరికి సమీకరణలు మారాయి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈసారి కొత్త ముఖాలకు వేరే నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని గట్టిగా భావించింది. సో ఇందులో భాగంగానే చలసాని ఆంజనేయులను ఈసారి నామినేషన్ వేయొద్దని, తప్పుకోవాలని పార్టీ పెద్దలు ముందే సంకేతాలు ఇచ్చారు. కానీ డైరీపై పట్టున్న చలసాని పార్టీ లైన్ను పక్కన పెట్టి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం జరిగిన ఎన్నికల ప్రక్రియలో బోర్డు డైరెక్టర్లందరి మద్దతుతో ఆయన చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఆయన విజయం సాధించడం టీడీపీ అధిష్టానానికి తీవ్ర ఆగ్రహానికి గురి చేసేలా చేసింది. సో ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. చలసాని ఏకగ్రీవంగా ఎన్నికైన గంటల వ్యవధిలోనే ప్రభుత్వం రంగంలో దిగింది. మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి నేరుగా విజయ డైరీ కార్యాలయానికి చేరుకుని డైరెక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా వెళ్లినందుకు చలసానిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికైనా సిద్ధమని హెచ్చరించారు. మీకు పార్టీ కావాలో పదవి కావాలో తేల్చుకోండి అంటూ ఒక రకమైన అల్టిమేటం జారీ చేశారు. ఈ తీవ్రమైన రాజకీయ ఒత్తిడి, మానసిక ఆందోళనల కారణంగా చలసాని ఆంజనేయులు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గుండెపోటు లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. అయినా రాజకీయ వేడి తగ్గలేదు. మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర డైరీ డైరెక్టర్లతో కలిసి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. సో అక్కడ ఐసీయూ వెలుపల ఆసుపత్రి రూమ్లో సుదీర్ఘ చర్చలు కూడా జరిగాయి. తొలుత చలసాని రాజీనామాకు నిరాకరించినట్టు వార్తలు వచ్చాయి. సో తనని తొలగించాలనుకుంటే అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించుకోండి, నేను రాజీనామా చేయను అని ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. కానీ మంత్రి పార్థసారథి స్వయంగా నచ్చజెప్పడం, పార్టీ భవిష్యత్తును దృష్టిలో గుర్తుకుంచుకోవడంతో చివరకు చలసాని శాంతించారు. తన చైర్మన్ పదవితో పాటు బోర్డు డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేస్తూ లేఖపై సంతకం చేశారు. అయితే ఈ రాజీనామా ఉత్తుత్తుగానే జరగలేదు. చలసాని ఆంజనేయులు కేవలం పార్టీ కోసం పదవిని త్యాగం చేస్తూనే విజయ డైరీ ప్రయోజనాల కోసం మంత్రి పార్థసారథి ముందు 2 ముఖ్యమైన షరతులు లేదా అభ్యర్థనలు ఉంచినట్టు తెలుస్తుంది. సో ఫస్ట్ది, విజయవాడ చిట్టినగర్లోని ప్రధాన మిల్క్ ఫ్యాక్టరీ నడుస్తున్న 24.70 ఎకరాల ప్రభుత్వ స్థలానికి సంబంధించి ఈ స్థలానికి కృష్ణా మిల్క్ యూనియన్ పేరుతో అధికారికంగా టైటిల్ డీడ్ మంజూరు చేయాలని ఆయన కోరారు. తద్వారా భవిష్యత్తులో డైరీ ఆస్తులకు ఎలాంటి డోకా ఉండదని ఆయన భావించారు. అలాగే దీనిపై స్పందించిన మంత్రి పార్థసారథి ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇక రెండో అభ్యర్థుల విషయానికి వస్తే, తాను రాజీనామా చేసిన బోర్డు డైరెక్టర్ స్థానంలో గతంలో నామినేషన్ ఉపసంహరించుకున్న చలసాని చక్రపాణికి అవకాశం కల్పించాలని కోరారు. దీనికి కూడా మంత్రులు సానుకూలంగా స్పందించడంతో చలసాని రాజీనామా ప్రక్రియ పూర్తయింది. ఈ ఉదంతం ఇప్పుడు ఏపీలో పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ చలసాని పార్టీ క్రమశిక్షణ గల నాయకుడని, సమస్త శ్రేయస్సు కోసమే స్వచ్ఛందంగా తప్పుకున్నారని సమర్థించుకున్నారు. కానీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఏపీ రైతు సంఘాలు మాత్రం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక రైతు ప్రతినిధిని అధికార బలంతో ఆసుపత్రి బెడ్పై ఉన్నా సరే వదలకుండా బెదిరించి రాజీనామా చేయించడం ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నాయి. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ విజయ సహకార డైరీని దెబ్బతీసి ప్రైవేట్ డైరీలకు, ముఖ్యంగా హెరిటేజ్ డైరీకి ప్రయోజనం చేకూర్చేందుకే తెలుగుదేశం ప్రభుత్వం ఇదంతా చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో విజయ డైరీకి ఉన్న 100 కోట్ల ఆస్తులను హస్తగతం చేసుకునేందుకే ఈ కుట్రలని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు కూడా. సో ఏదేమైనా ఏకగ్రీవ ఎన్నికతో మొదలైన విజయ డైరీ రాజకీయం ఆసుపత్రి బెడ్పై రాజీనామాతో ప్రస్తుతానికి ఒక ముగింపుకు వచ్చింది. చలసాని తప్పుకోవడంతో ఇప్పుడు కృష్ణా మిల్క్ యూనియన్ తదుపరి చైర్మన్ సీటు ఎవరిని వరించబోతుంది, అధిష్టానం ఎవరి పేరును ఖరారు చేయనుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో దీనిపై ప్రతిపక్షాలు ఎలాంటి కార్యాచరణకు దిగుతాయో వేచి చూడాలి.